హాయ్ హలో వెల్కమ్ టు బి ఆనెస్ట్ విత్ సంజు. సో మనందరికీ తెలుసు ఈయన గురించి చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ నాకు ఈయన యాక్టర్ అని చెప్పాలా, డైరెక్టర్ అని చెప్పాలా, డాన్సర్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సో ఆయన అన్ని రంగాల్లో ఆయన తనదైన రాణిస్తూ అసలు నెక్స్ట్ లెవెల్లో ఒక పర్ఫార్మర్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పి తనదైన ముద్ర వేశారనమాట. ప్రెసెంట్ మనతో పాటు దయానంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆయన సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంత స్థాయికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అసలు నాకు అర్థం కావట్లా, మీరు యాక్టర్ అనాలా, డాన్సర్ అనాలా, డైరెక్టర్ అనాలా, ఏమనాలి మిమ్మల్ని? బేసిక్గా నేను యాక్టింగ్ అండ్ డాన్స్ రెండు డివైడ్ చేసి చూడను, రెండు ఒక క్రాఫ్ట్ కిందే అని ఫీల్ అవుతాను. బేసిక్గా నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి డాన్స్ బాగా ఇంట్రెస్ట్. అప్పటి నుంచే నేను ప్రాక్టీస్ అనేది చేసేవాడిని. అండ్ యాక్టర్ అవ్వాలనేది కూడా నా అంబిషన్గా ఉండేది. సో ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేను అలా మళ్ళీ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకోవడం రెండు ప్యారలల్గా జరుగుతూ వచ్చాయి. అండ్ అప్పుడు ఇనీషియల్గా నాకు డాన్స్ యాక్టర్గా అంత ఆపర్చునిటీస్ లేని టైంలో బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ నేను గ్రూప్ డాన్సర్గా కూడా కార్డ్ తీసుకొని కొన్ని సినిమాల్లో గ్రూప్ డాన్సర్గా కూడా చేశాను. సో అట్లా డాన్స్తో నాకు ముందు నుంచే ఒక టచ్ ఉంది. బట్ నేను దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను, డైరెక్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ RX100 మూవీతో యాక్టర్గా కైండ్ ఆఫ్ రీఎంట్రీ లాగా ఉండింది. అంటే ఈ లుక్ మారడం, కొంచెం ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, దీంట్లో అది ఆ సినిమా బాగా సక్సెస్ అవడంతో యాక్టర్గా ఒక బ్రేక్ వచ్చింది RX100. సో అక్కడి నుంచి ఇంకా యాక్టర్గా కంటిన్యూస్గా మూవీస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చి 30 years. 95-96 టైంలో మీకు డిప్లొమా సంథింగ్ డిగ్రీ మధు ఫిల్మ్ ఆ టైంలో అక్కడ నేర్చుకుని అక్కడి నుంచి ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 2000 ఆ టైంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ ఖుషి మూవీతో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అలా 10 years కళ్యాణ్ సార్తో ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కళ్యాణ్ సార్తో ఉన్నప్పుడు కూడా యాక్టింగ్ కూడా ఐ వాజ్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఆ సినిమాల్లో జానీలో, పంజాలో యాక్టింగ్ కూడా చేశాను, అన్నవరం. సో అట్లా 10 years చేసిన తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి డైరెక్షన్ చేశాను. అలియాస్ జానకి అని 2013లో మూవీ డైరెక్ట్ చేశాను. 2016లో సిద్ధార్థ అని ఒక మూవీ డైరెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ యాక్టర్గా కొన్ని మూవీస్ చేస్తున్న టైంలో ఐ గాట్ దిస్ RX100 ఆపర్చునిటీ. ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 2 and 5 7 years అవుతుంది RX100. ఈ 7 yearsలో దాదాపు ఐ డిడ్ 80 to 90 ఫిల్మ్స్. దాని తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఐఎమ్ గెటింగ్ డిఫరెంట్ రోల్స్. అండ్ మళ్ళీ మధ్యలో పుష్ప వచ్చింది. ఆ పుష్పతో ఇంకా కొంచెం సో అట్లా జర్నీ అట్లా స్టార్ట్ ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంది. సార్ యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వాటిలో వర్క్ చేశా అని చెప్పారు, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, మీరు యాక్టర్గా కూడా చేశారు. సో ఎలా అంటే అక్కడ వరకు రీచ్ అవడానికి ఎలా, అసలు మీకు స్కోప్ ఏంటి? నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారు, కొరియోగ్రాఫర్ శ్రీధర్ రెడ్డి గారు మాకు డాన్స్ నేర్పించేవాళ్ళు అక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో నా బ్యాచ్ అయిపోయిన తర్వాత నేను 96 తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా కంటిన్యూ అయ్యాను. శ్రీధర్ రెడ్డి గారికి అసిస్ట్ చేసేవాళ్ళు. సో అట్లా 4 years అయిన తర్వాత అరౌండ్ 97, 98 ఆ టైంలో తొలి ప్రేమ మూవీ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ సార్ తమ్ముడు మూవీ ప్లాన్ చేస్తున్నారు. సో అందులో కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ కోసము ఒక కోచ్ కావాలి అని అనుకున్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. సో శ్రీధర్ రెడ్డి సార్తో పాటు నేను కూడా వెళ్ళడము, అలా కళ్యాణ్ సార్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్తున్నా. అంటే పర్సనల్ ఇది ఉండేది కాదు, బట్ రెగ్యులర్గా లొకేషన్స్కి వెళ్ళడం, షూట్ జరుగుతున్నప్పుడు అలా. దాని తర్వాత ఖుషి టైంలో యాక్చువల్గా డైరెక్ట్గా సార్ని కలవడం జరిగింది. అప్పుడు తను ఏంటంటే నెక్స్ట్ మూవీ సార్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు నన్ను నా రైటింగ్ స్కిల్స్ అవి బాగున్నాయని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్గా తన టీంలో జాయిన్ అవ్వమని సారే అడిగారు. ఇంకా అసలు అప్పటి వరకు డైరెక్షన్ సైడ్ అనే థాట్ లేదు. యాక్సిడెంటల్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళడం అలా కంటిన్యూ అయింది. సార్ మీరు 2-3 సార్లు విన్నప్పుడు కూడా మీరు ఒకటి చెప్పారు. మీరు ఏం చెప్పారంటే, నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా, అయితే ఫస్ట్ 24 క్రాఫ్ట్స్ నేర్చుకో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని 2-3 సందర్భాల్లో చెప్పారు.
ఆయన చెప్పడం అంటే ఎలా అనిపించింది ఆయన చెప్పడం కానీ అది ఆయన చాలా మందికి చాలా రేర్ గా చెప్తారు అలా, ఎక్కువ మందికి చెప్పరు ఆయన. సో ఎలా అనిపించింది? యాక్చువల్గా కళ్యాణ్ సార్ అంటే నేను ఆయన దగ్గర అబ్జర్వ్ చేసింది చాలా రిజర్వ్డ్ గా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు యాక్చువల్గా పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత సినారియో మారిపోయింది. జనరల్ గా పొలిటీషియన్ అందరితో ఉండాలి. బట్ అప్పుడు ఏంటంటే చాలా కొంచెం ఎలా అంటే బయటకి ఎక్కువ రావడం కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు కాదు. చాలా తక్కువ మందితో ఇంటరాక్షన్ ఉండేది. అంటే తనకి కనెక్ట్ అయిన వాళ్ళతోనే బాగా. సో అట్లా నేను నాకు బాగా కనెక్ట్ అయ్యారు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు నేను ఈ వర్క్ చేసిన ఈ 10 years అన్ని సినిమాలకి, ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలకి వర్క్ చేశాను. సో బాగా క్లోజ్ బాండింగ్ ఉండేది. సో నేను జాయిన్ అవ్వడానికి ముందే ఎప్పుడైతే ఖుషి రిలీజ్ ఆ టైంలో, సో నెక్స్ట్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడే ఏంటి నీ లైఫ్ అంబిషన్ ఏంటి అని అడిగారు. నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఇందాక మీరు చెప్పినట్టు అంటే ఒక మెచ్యూర్డ్ యాక్టర్ అవ్వాలి అని అంటే అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంటే యూ కెన్ బికమ్ ఏ బెటర్ యాక్టర్ అని చెప్పేసి అట్లా నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వమని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. రియల్లీ ఇట్ హెల్ప్ మీ అ లాట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. సో మనం అంటే చాలా అంటే అప్పట్లో బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్స్ జానీ దగ్గర నుంచి అన్నవరం, గురుంబ శంకర్ కానీ జల్సా కానీ. సో బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ యాక్టర్స్ అందరూ వర్క్ చేస్తారు అలాంటి సినిమాల్లో. అండ్ నేను అందరితో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం, సో మెనీ థింగ్స్ ఐ లెర్న్ వర్కింగ్ దేర్. సో అట్లా ఐ గెయిన్ సో మచ్ నాలెడ్జ్. అండ్ నేను డైరెక్షన్ చేయడానికి కూడా కారణం కళ్యాణ్ సార్. అంటే డైరెక్టర్ గా నాకు థాట్ కూడా లేనిది డైరెక్షన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలాంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేను ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన అసలు నాలెడ్జ్ గెయిన్ చేయడం, అవకాశం రావడం, డైరెక్ట్ చేయడం, అట్లా 2 సినిమాలు డైరెక్ట్. సార్ యాక్చువల్లీ ఒక పాయింట్ పవన్ కళ్యాణ్ గారితో అంటే టైఅప్ అంటే ఏదో ఒక పాయింట్ కలిస్తేనే ఆయన చాలా రిజర్వ్ పీపుల్ తో మాట్లాడుతుంటారు, చాలా రిజర్వ్డ్ గా ఉంటారు లిమిటెడ్ పీపుల్ తో. ఏదో ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయితేనే ఆయన లైక్ మాట్లాడతారు. మీ ఇద్దరికి ఏ పాయింట్ కనెక్ట్ అయింది సార్ అక్కడ? సిన్సియారిటీ అండ్ డెడికేషన్. అంటే నేను చాలా ఎలా అంటే ట్రూగా ఉంటాను నేను చేసే పని. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు లైక్ ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు కదా, అలా ఉండేవాడిని. ఓకే. అంటే ఇంకా పగలు లేదు, రాత్రి లేదు, అండ్ ఆన్ సెట్స్ కూడా చాలా యాక్టివ్గా ఉండడం. సో నా వర్క్ బేసిక్గా బాగా ఇష్టపడేవాళ్ళం. అంటే సిన్సియర్గా ఉంటాను, టైంకి రావడం, మన పని మనం చేసుకోవడం, వేరే వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం. సో పని ఏంటి అది చేయడము, ప్యాకప్ చెప్పకుండా వెళ్ళిపోవడం. సో అలా ఉండడం. అండ్ ఎప్పుడు కూడా నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. అంటే జనరల్గా ఎవరినో పిలిచేసి, అంటే చాలా మంది ఇప్పుడు ఎలాంటి కళ్యాణ్ సార్కి ఏదో కథ చెప్పాలని కొంతమంది వస్తూ ఉంటారు, లేకపోతే ఫోటోలు దిగుతామని. అది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. అంటే అది అంటే బేసిక్గా ఆయన చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తాను సరే. అంటే ఎట్లా అంటే బాడీ లాంగ్వేజ్ ని బట్టి అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తాను. సో అట్లా మేబీ నా పద్ధతి నచ్చింది. సో అలా కనెక్ట్ అయ్యారు.